ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ వ్యవహారం మంటలు రేపుతుంది. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలేనా, లేక విజయవాడ గుంటూరుల కలయిక? నిన్నటి వరకు ఒకే మాట మీద ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సడన్గా రూట్ మార్చిందా? ఇప్పుడు సింగపూర్ సంస్థల ఎంట్రీ వెనుక మర్మం ఏంటి? సామాన్యుడికి రాజధాని అందనంత దూరంలో ఉండిపోనుందా? అసలు అమరావతిలో ఏం జరుగుతోంది? వైసీపీ అధినేత వైఎస్ జగన్ విసిరిన మావికన్ అనే అస్త్రం అధికార పక్షంలో కలకలం రేపుతుంది. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసే కంటే ఉన్న నగరాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయాలనే పాయింట్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే చర్చ మొదలైంది. దీంతో ఇప్పటి వరకు అమరావతి అంటే కేవలం 217 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే అని చెప్పిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు స్వరం మార్చింది. విజయవాడ, గుంటూరు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయంటూ మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ చెప్పిన విషన్ అంతా మా చంద్రబాబు ప్లాన్లో ఎప్పుడో ఉందని కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ను మార్చేందుకు ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఇందుకోసం గతంలో రాజధాని డిజైన్లు రూపొందించిన సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ను మళ్లీ సీన్లోకి తెస్తున్నారు. లోకల్ కన్సల్టెన్సీలతో కలిపి కొత్త ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ మార్పులు కేవలం సాంకేతిక కారణాల వల్ల చేస్తున్నారా, లేక విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడానికా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అమరావతి రాజధాని అంటే కేవలం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు మాత్రమే వేదిక కావాలా అనేది సామాన్యుడి ఆవేదన. అమరావతిలో సగటు మధ్యతరగతి జీవి 1 సెంటు భూమి కొని ఇల్లు కట్టుకోగలడా అంటే సమాధానం లేదని వినిపిస్తుంది. అఫోర్డబుల్ హౌసింగ్ జోన్స్ లేకుండా, ధరల నియంత్రణ లేకుండా లక్షల మంది అక్కడ నివసించడం అసాధ్యం. ప్రభుత్వం కేవలం ఆఫీసులు, భవనాలు కట్టేస్తే సరిపోదు. అక్కడ సామాన్యుడు అద్దె ఇల్లు తీసుకోవాలన్నా వణికిపోయే పరిస్థితి రాకూడదు. ఐటీ పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు పెరిగితేనే అది నిజమైన అభివృద్ధి అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి నిర్మాణంలో పారదర్శకత అనేది అతిపెద్ద సవాల్. ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు తెలియాలి. రియల్ టైం పబ్లిక్ డాష్ బోర్డ్, థర్డ్ పార్టీ ఆడిటింగ్, పక్కాగా ఈ టెండరింగ్ వంటి చర్యలు తీసుకోకపోతే అవినీతి ఆరోపణలు తప్పవు. కేవలం భ్రమలు కల్పిస్తూ కాలయాపన చేస్తే చివరకు అమరావతి ఒక కాంట్రాక్ట్ జంగిల్గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకపోతే ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరదనే వాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి చుట్టూ ఇప్పుడు కొత్త రాజకీయం నడుస్తుంది. మాస్టర్ ప్లాన్ మార్పులు, సింగపూర్ సంస్థల రాక, మావిగన్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాల్సిందంటున్నారు. ఏదేమైనా రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదు, అది కోట్లాది మంది సామాన్యుల ఆశల ప్రతిరూపం కావాలి అని ఆశిస్తున్నారు. మరి రాజధాని విషయంలో కూటమి ప్లాన్ ఏమైనా మారుస్తుందా? జగన్ చెప్పినట్లుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపేస్తుందా అనేది భవిష్యత్తులో తేలనుంది.